నాగనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం ప్రహాష్ని గారు. దీపావళి సందర్భంగా అంటే దీపావళి అంటేనే అందరికీ తెలుసు, చీకటిపై వెలుగు జయంగా చెప్తూ ఉంటారు, చెడుపై మంచి విజయంగా కూడా చెబుతూ ఉంటారు. మీరు ఈ యొక్క అసుర లక్షణం అండ్ దైవ లక్షణం గురించి మాట్లాడుతున్నారు. వృషభ రాశి వారికి ఏ లక్షణాలు ఎక్కువ ఉంటాయంటారు? అంటే వాళ్ళు కూడా దైవ లక్షణాన్ని కలిగి ఉంటారా? ఏ లక్షణం ఉంటే జీవితం సుఖమయంగా ఉంటుంది, వెలుగువంతంగా ఉండాలి అంటే లక్షణాల్ని ఎలాగా పెంపొందించుకోవాలంటారు? హిట్టివి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ప్రహర్షిని గారు, ఆత్మ యొక్క అధిష్టాన రూపమే ఆధ్యాత్మిక జీవితం. ఆత్మ యొక్క అధిష్టాన రూపం లేదా మనము ఆత్మ ఆ పరమాత్ముడిలో కలవాలి అనేటువంటి ప్రయాణంలోనే మనము అనేక రకాలైనటువంటి లక్షణాలని మెరుగుపరుచుకుంటూ జీవితం గడుపుతాం. అదే జీవితం యొక్క సారాంశం. మీరు పుట్టుక నుంచి మీకు సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు వస్తాయి కాబట్టి జ్యోతిష్యంలో మీకు జన్మ లగ్నాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, పాదాన్ని బట్టి, రాశిని బట్టి మీకు కొన్ని లక్షణాలు చెప్తారు. కానీ ఆ లక్షణాలు అన్ని 100% ఒకళ్ళకి ఎందుకు ఉండవు అంటే వాళ్ళు మెరుగుపరుచుకునే ప్రక్రియలో వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతే సింపుల్ లాజిక్ అది. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లో ఒకళ్ళు చాలా గొప్పగా ఉండొచ్చు, ఒకళ్ళు అధమ స్థాయిలో ఉండొచ్చు, ఒక మధ్యమ స్థాయిలో ఉండొచ్చు. కారణం ఏంటంటే దాని పట్ల మీకు శ్రద్ధ. నేను ఎదగాలి అంటే నాతో పాటు ఇంకా అంతర్లీనంగా ఏం ఎదగాలి. ఆధ్యాత్మిక జ్యోతిష్యం అదే చెప్తుంది మేడం. ఆధ్యాత్మిక జ్యోతిష్యం ఎప్పుడు కూడా భౌతిక పరమైనటువంటి విషయాలని చెప్పదు. భౌతిక పరమైన విషయాలు అనుకున్నప్పుడు చాలా మంది మనము ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ రాగా అందరూ ఏం చేస్తాం, మనము సహజంగానే అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్తగా ఇంట్లో మంచి పిండి వంటలు వండుకుంటారు, దీపాలు, టపాసులు, సర్వసాధారణంగా నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అవే జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో కొత్తగా చెప్పబడిన విషయం ఏంటి? ఇది కొత్తగా చెప్పింది కదా, ఇది మన మూలాల్లోనే ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో మూలాల్లో ఉంది. వృషభ రాశి వాళ్ళకి ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఏంటంటే వృషభ రాశి వేరు, ఆధ్యాత్మిక కోణం వేరు అన్నది కాదు మేడం. వృషభ రాశి అంటేనే నాకు తెలిసి వాళ్ళకి ఆ దైవ బలం బలంగా ఉంటుంది. వాళ్ళకి నేను 10 మందిలో అంటే 10 మందికి ఆ లక్షణం ఉంటుందని చెప్తాను. 9 మందికి 8 మందికి కూడా నేను చెప్పాను. ఆధ్యాత్మిక లక్షణాల్లో వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు దేనికి కరగరు, ఒక్క ప్రేమకు తప్ప. ఓకే, అంటే మొండిగా ఉంటారా? మీరు ఎంత మొండివాడినైనా, జనరల్ గా వృషభ రాశి వాళ్ళ గురించి ఏం చెప్తారు, వీళ్ళు మొండి వాళ్ళు, సరళత్వం ఉండదు అంటారు. సరళత్వం లేదంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు అని అర్థం. వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళకి సరళత్వం ఉండదు, ఏకపక్షంగా చూస్తారు, అన్ని మానసికంగా అనుభవించుకుంటారు, మానసికంగా వీళ్ళు కక్షదాదింపు చేస్తారు, వాళ్ళకి నచ్చేలాగా ఉండకపోతే వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఇలాంటి రకరకాల లక్షణాలు మీకు అసుర రూపంలో రాసి ఉంటాయి. వీళ్ళు అంటే నెగిటివ్ పాయింట్స్ అనేది రాసి ఉంటాయి. వాళ్ళకి మరి పరిష్కార మార్గం ఏంటి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా మనం దారిలోకి తెచ్చుకోవాలి అంటే ప్రేమ మార్గం ఒకటే ఉంటుంది. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ప్రేమ అన్న భావానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు ప్రేమ అన్నదాన్ని మనము ఒక జీవితంలో మన భౌతిక సమాజంలో మనము ప్రేమ భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతారని చెప్తారు? స్వర్గానికి అని చెప్తారు. ఎందుకు? వాళ్ళ జీవితాంతం వాళ్ళు ప్రేమ భావంతో ప్రేమ పంచుతూ ప్రేమిస్తూ బతికారు అన్నదాని సారాంశం అని. సో మరి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏంటన్నారు? వీళ్ళకి నేను చెప్పే చాలా సింపుల్ లక్షణాలన్నీ కూడా ఇవి దైవ లక్షణాలా? ఇవి నిజంగా దేవుళ్ళకు ఉండే లక్షణాలా? మనకంటే వాళ్ళకి గొప్ప లక్షణాలు ఉంటాయి, లేదా వాళ్ళకి మాయా మర్మం తెలిసి ఉంటుంది, వాళ్ళు మిరాకిల్స్ కూడా చేయగలుగుతారు, మనం ఏం చేయలేం కదా. అవును. ఇప్పుడు మామూలు మనిషి దైవ లక్షణం అంటే మిరాకిల్స్ చేసేవాడినే దైవ లక్షణం అంటారు. మన దగ్గర విభూతి తీసేవాడు, మాయ చేసేవాడు, రకరకాల వీళ్ళని మనము మానవాతీత శక్తుల్లాగా, మానవాతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా మనం భ్రమలో ఉన్నాం. అవేవి కూడా మానవాతీత శక్తులు ఏవి కావు. వృషభ రాశి వాళ్ళకి ఉన్నటువంటి గొప్ప దైవ బలం ఏంటి వాళ్ళలో అంటే వాళ్ళు దేంతోనైనా కానీ డిటాచ్డ్గా ఉంటారు మేడం. చూడండి, వాళ్ళు ఎంత కలిసిపోయినట్టు వ్యవహారంలో మొండిగా బలంగా నాటుకుపోయి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు అనే వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు. దృఢ సంకల్పము, పట్టుదల, ఇవి రెండు వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ఈ రెండు లేకుండా మీరు వ్యవహారంలో గెలుస్తారా? వ్యాపారం చేయగలుగుతారా? మీ విద్యాభ్యాసం గడుస్తుందా? మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వస్తారా? ఒక బలమైన దృక్పథం లేకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించారు, వాళ్ళ మీద రకరకాల వివాదాలు వచ్చినప్పుడు కూడా ఆ వివాదాలన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆలోచనతో పరిశీలించాలంటే ఏముండాలి? మీకంటూ ఒక
వ్యక్తిత్వం. మీకంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఉండాలి. అవునా? మరి ఇవన్నీ ఏ లక్షణం, దేనికి సంబంధించిన లక్షణాలు అండి ఇవన్నీ కూడా? 6 నెలలు గౌతమ్ బుద్ధుడు 6 నెలలు ధ్యాన స్థితిలో ఉన్నాడు. 6 నెలలు 6 నెలలు ధ్యాన స్థితిలో ఉండడానికి గమనించింది ఏంటి అంటే, మన జీవిత సారాంశం అంతా కూడా మనస్సుని శుద్ధి చేసుకోవడమే అని చెప్పాడు. ద హోల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఇస్ టు ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్. మీ మైండ్ ని మీరు ఎంత ప్యూరిఫై చేస్తారో మీరు అంత అద్భుతమైనటువంటి డిటాచ్మెంట్ ఏమంటాం మనము, వైరాగ్యం లేదా సాల్వేషన్, లిబరేషన్, ఇవన్నిటిని కూడా మనము మనసుని శుద్ధి చేసుకోవడం వల్లనే వస్తుంది. అంటే మన పండుగల టైంలో ఇళ్లను శుద్ధి చేస్తుంది తెలుస్తాం, చూస్తూ ఉంటాం మనం. కానీ ఇళ్లతో పాటు ఈజీ కంటికి కనిపిస్తుంది. అసలైన శుద్ధి మనలో జరగాలంటున్నారు మీరు. ఆధ్యాత్మిక జ్యోతిషం అంతా ఇలానే అదే చెప్తుంది. ఆధ్యాత్మిక జ్యోతిషం అంతా కూడా నేనేమని చెప్పాను, మనసుకి ఉన్నటువంటి అధిష్టానం అంటే ఆత్మకు ఉన్నటువంటి అధిష్టానమే ఆధ్యాత్మికత అన్నప్పుడు, మీ దైనందిక జీవితంలో మీరు ప్రతి చర్య కూడా మనం ఏమనుకుంటామంటే మనం పుణ్యకార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ప్రేమభావంతో ఉండాలి. ఇది మనకి యాక్చువల్గా మనకు పుట్టుక నుంచి మనకు నేర్పించినటువంటి ఒక సంస్కారం ఇది. దీని ఎండ్ జర్నీ ఏంటి? స్వర్గము, నరకము, చేసుకున్న కర్మల్ని బట్టి, లేదా మోక్ష మార్గం. వీళ్ళకి డిఫాల్ట్ మోక్ష మార్గానికి కావాల్సిన లక్షణాలన్నీ వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి. ఎలా అంటే మీరు వ్యవహారంలో పూర్తిగా నిమగ్నం అయ్యి కూడా ఆ వ్యవహారం యొక్క అంటూ ఏదో మనం బురదంటాం, అది వాళ్ళకి అంటకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు సంపాదించుకునే శక్తి సామర్థ్యం వాళ్ళకి బాల్యం నుంచి ఉంటుంది. చూడండి, వాళ్ళు ఒక గ్లాస్ లో, మీరు ఒక వాటర్ గ్లాస్ లో, ఒక నీళ్లున్న గ్లాస్ లో మీరు నూనె పోస్తే ఏమవుతుంది? రెండు కలిస్తే కలవవు, వీళ్ళు వ్యవహారాన్ని పరమార్థాన్ని కూడా ఒకటే కోణంలోకి తీసుకెళ్లేటువంటి గొప్ప లక్షణం వీళ్ళకి డిఫాల్ట్. అది ఇంటెలిజెన్స్ అని నేను చెప్తాను. వాళ్ళకి ఉన్నటువంటి తెలివితేటలు, మేధస్సది. చూడండి, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఒక్క చిన్న విషయం తెలియాలి ఏంటంటే, దేవుడు, దైవత్వము, దైవాంశ సంభూతులకు ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనుషులకే ఉంటాయండి. మనకి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో ఇవన్నీ కూడా అసురులు వేరు, దేవుళ్ళు వేరు అని చెప్పారు. కానీ కలియుగంకి వచ్చేటప్పటికి అసురులు, దేవుళ్ళు ఇద్దరు కూడా ఒక దేహంలో ఉంటారు. ఆ దేహంలో కూడా స్వభావ రూపంలో ఉంటారు, ఒక బుద్ధి రూపంలో ఉంటారు, లేదా ఒక భావోద్వేగ రూపంలో ఉంటారు అన్నప్పుడు ఆధ్యాత్మిక జ్యోతిషం చాలా సింప్లిఫై చేస్తుంది వాటిని. ఏంటంటే ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా మీరు పురాణ కథల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడండి. శ్రీరాములు వారిని చూసినా, హనుమంతుడిని చూసుకున్నా, మీరు సీతమ్మ వారిని చూసినా, మీరు ఏ కథలను చదవండి, మార్కండేయుని చూసినా అన్నా, మనకి పురాణాల్లో కూడా మీరు చూసుకుంటే కూడా భగీరథుడు ఎవరు, విశ్వామిత్రుడు ఎవరు, ధ్రువుడు ఎవరు, వీళ్ళందరూ మానవ మాతృలే అండి. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటి? విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పేసి కొబ్బరి చెట్లో నుంచి మనుషులను పుట్టించేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ చేశాడు. అప్పుడు అర్థమైందా? మొత్తం ముల్లోకాలను కూడా చుక్కలు చూపించాడు. ఇవాళ మీరు అది చెప్పారనుకోండి, నువ్వు ఒక విశ్వామిత్రుడు గొప్పవాడివి, ఒక భగీరథుడు గొప్పవాడు అంటే, అబ్బా మీరు ఎందుకంటే జోకులు వేస్తారు అని చెప్తారు, పొద్దున్న నేనే దొరికానంటారు. బికాస్ వీఆర్ అకస్టోమ్డ్ టు అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్. మనం ఒక మూస జీవితానికి అలవాటు పడిపోయాం. ఏంటంటే మీరు ఏం మాట్లాడినా కానీ మీ పరిధి ఇంతే, మీ ఆలోచన ఇంతే, మీ యొక్క సామర్థ్యం ఇంతే, మీ ఊహాశక్తి ఇంతే అని అనుకుంటున్నాం. ఒక మనిషికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? అది ఏ జీవరాశికి లేనిది ఏంటంటే ఊహాశక్తి మేడం. మనం ఒకప్పుడు ఊహించినవే, ఒక 100 సంవత్సరాల కింద ఊహించనివి, ఒక 10 సంవత్సరాల కింద ఊహించినవన్నీ కూడా ఇప్పుడు వాస్తవ రూపంలో చూస్తున్నాం. ఒక 20-30 సంవత్సరాల కింద 1,00,000 మంది చేసే పని వాళ్ళు ఒక్కడు ఇంటర్నెట్ లో కూర్చొని చేస్తున్నాడు. ఇవన్నీ మానవ మేధస్సు కదా చెప్పండి. వృషభ రాశి వాళ్ళకు ఉన్నట్టు గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళకి ఇన్ని దైవ లక్షణాలతో పాటు వాళ్ళకి ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి. ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో ఈ వృషభ రాశి వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా వీళ్ళు కలిసిపోయి మమైకమైపోయి వాళ్ళందరితోని స్నేహభావంతో పలకరింపులు అలా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే వాళ్ళలో ఉన్నవన్నీ దైవ లక్షణాలు కదా, కాబట్టి వాళ్ళందరితో మంచిగా ఉంటారు. రివర్స్ ఇది ఏంటి చెప్పండి? వీళ్ళు ఎవరితో కలవరు, కానీ అందరు వీళ్ళు కలవడానికి ఇష్టపడతారు. సీ ద మ్యాగ్నెటిజం. వీళ్ళు నచ్చిన వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కువ టైం వీళ్ళు ఒంటరిగా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు మేడం, మీకు టీమ్ సపోర్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు ఒక్కళ్ళే కూర్చొని చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఏంటి చెప్పండి, వీళ్ళు ఒక్కళ్ళే చేయాలనుకుంటారు. ఒక్కళ్ళే చేసేదే పర్ఫెక్ట్ గా ఉంటది, ఒక్కళ్ళు చేసిందే పర్ఫెక్ట్ గా ఉంటది. వీళ్ళు టీమ్ తో చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు కలవరు. నేను అదే చెప్పా చూడండి, అందరితో ఉంటారు కానీ ఎవరితో కలవరు.
యాక్చువల్లీ ఇది మీరు ఆధ్యాత్మిక జీవితం గడపడానికి హైయర్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ జర్నీకి ఇది సూపర్ పని చేస్తుంది. అదే మీరు వ్యవహారంలో ఉన్నారు, ఒక 10 మందిలో కలిసిపోవాలి, ఈ రోజు పని ఈ రోజు, మంగళవారం పని మంగళవారం, బుధవారం పని బుధవారం, ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చేసుకోవడం, అయిపోగానే తలకాయ చేతులు దులిపేసుకొని వెళ్ళిపోవడం, వాటికి ఇది పనికిరాదు. వెన్ యు ఆర్ ఇన్ టు హయ్యర్ లెవెల్, హయ్యర్ డైమెన్షన్, హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సొసైటీ అండ్ స్పిరిచువల్ జర్నీ, డివైన్ ప్రాసెస్, వీటికి మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు ఒక గౌతమ బుద్ధుడు రూపం అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇన్ని లక్షల జాతకాలు చూశాను. ఒక వృషభ రాశి వాళ్ళకి నేను ఒక ఊహా చిత్రము లేదా ఒక చిత్రాన్ని గనుక నేను ఒకవేళ గనుక ఒక రూపాన్ని గనుక ఊహించుకుంటే అది ఖచ్చితంగా గౌతమ బుద్ధుడే ఉంటది. ఇది చాలా మందికి అతిశయోక్తి అనిపించవచ్చు, ఆ గౌతమ బుద్ధుడు ఎక్కడ అనుకోవచ్చు. కానీ నా దృష్టిలో గౌతమ బుద్ధుడికి ఉన్నటువంటి లక్షణాల్లో గౌతమ బుద్ధుడు ఒక ప్రిన్సిపల్ని, ఒక డిటర్మినేషన్, అంటే తను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి, ఒక సన్యాసి అనేవాడు, ఒక డిటాచ్మెంట్ ఏంటి, విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఎందుకున్నాడు ఆయన, వీటన్నిటితో పాటు ఆ విగ్రహారాధన వెనుకున్నటువంటి మర్మం ఏంటి, ఇవన్నిటిని చెప్తూనే వాటి నుంచి మనం ఇంకా బెటర్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు అందులో జీవించాలి కదా మేడం. వెన్ యూ ఆర్ ఇన్ టు ద మడ్, ఓన్లీ దెన్ యూ విల్ నో వాట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. మీరు ఆ యొక్క బురద గుంటలో ఉంటేనే మీకు నిజమైనటువంటి పవిత్రత అన్నది ఏంటో మీకు తెలుస్తుంది. ఆ అనుభూతిని కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఆ యొక్క మనం ఏమంటాం, ఒక మురికి గుంట అంటాం, ఒక మడ్, అందులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఆ మురికి వాళ్ళకి కనపడదు. అంటే ఇది మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. దే ఆర్ ఇన్ టు ది వ్యవహారం, అంటే వ్యవహారంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. వ్యవహారం అంటే ఏంటండి, చదువు, ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, కుటుంబం, వ్యవహారం. ఈ వ్యవహారంలోనే మనిషి మునిగిపోయి కొట్టుకొని ఆ పరమార్థ సాధన చేయలేడు అని చెప్తారు కదా చాలా మంది, అవునా? ఈ వ్యవహారంలో ఉంటూ కూడా పరమార్థ చింతన ఎలా జరుగుతుంది వీళ్ళంటే, వీళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారు మేడం. దే లెర్న్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రిఫ్లెక్షన్. ఇంత గొప్ప లక్షణాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. ఎప్పుడైనా విన్నారు మీరు? నేను అందుకే చెప్తున్నాను, ఒక గౌతమ బుద్ధుడు నేను చూశాను వృషభ రాశిలో వాళ్ళని. మీరు పూర్తిగా గౌతమ బుద్ధుడు నేను చెప్పను, కానీ గౌతమ బుద్ధుడు ఉంటాడు వాళ్ళలో. అసుర లక్షణాలు కూడా ఉంటాయి. అసుర లక్షణం ఏంటి అంటే, ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళు. అసుర లక్షణం ఏముంటుంది అంటే, వీళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అక్కడ భూమి బద్దలైపోయినా, ప్రపంచమంతా విమర్శించినా, వాళ్ళకి తోచిందే కరెక్ట్, వాళ్ళు చేసేదే పర్ఫెక్ట్ అనేటువంటి ఒక మొండితనం మీద, ఒక రాయి మీద కూర్చుంటారు చూడండి. దాన్ని మూర్ఖత్వం అని కూడా అనుకోవచ్చు అంటారా? మూర్ఖత్వము, మొండితనం రెండు మిక్స్. మూర్ఖత్వం ఏంటి అంటే, వాట్ ఎవర్ ఐ నో ఇస్ రైట్. వెన్ పీపుల్ క్వశ్చన్ యూ, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ డిఫెన్సివ్ ఆన్సర్స్ ఇన్ అఫెన్సివ్ కమ్యూనికేషన్ మోడ్. అంటే ఆత్మరక్షణలో ఉంటూ కూడా ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడికి తిరిగేటువంటి భావజాలం ఉంటుంది. మాటలతో అలా ఉంటారు, కానీ లోపల భయం ఏముంటది, నేను ఒప్పుకోకూడదు, నా తప్పు నేను ఒప్పుకోకూడదు, స్వీకరించను. అదే మీరు వెళ్ళి వాళ్ళతో ప్రేమ భావంతో ఇలా జరిగింది అలా జరిగింది అంటే, అప్పుడు ఓకే అని ఆ బండ మీద కిందికి దిగుతారు. ఇది చాలా చిన్న లక్షణం మేడం. ఇది ఇప్పుడు అసుర లక్షణం అంటే ఏదో వాళ్ళు హత్యలు చేసి యాంటీ సోషల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఏ లక్షణం వల్ల అయితే నువ్వు ఎదగట్లేదు, నువ్వు ఉన్న స్థాయి నుంచి స్తబ్దంగా తామసిక లక్షణాలతో తామసికంగా ఒక చోట స్తబ్దంగా ఉండిపోయావు, అది కూడా నీకు అసుర లక్షణమే. మన పాఠ్యాంశాల్లో, స్కూల్లో, కాలేజీలో ఎక్కడ చెప్పరు ఇది. అసురుడు అంటే ఒక ఇమేజ్ ఇస్తారు అంతే. అసుర లక్షణం ఏంటంటే, దట్ విచ్ డెస్ట్రాయ్స్ యూ, దట్ విచ్ స్టాప్స్ యూ టు గ్రో ఇన్ లైఫ్, దట్ మేక్స్ యూ టు టేక్ ఎ రాంగ్ డెసిషన్, వెన్ యూ బికమ్ ఇండెసిసివ్. ఇవన్నీ ఏంటి లక్షణాలన్నీ? ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు ఎదుగుదలకి, నువ్వు ఎదగడానికి అడ్డంకులుగా ఉన్నటువంటి లక్షణాలు అసుర లక్షణాలే. ఎందుకంటే నువ్వు ఎదగకపోవడం వల్ల నిన్ను రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు, నువ్వు బాధ్యతగా ఉన్నవాళ్ళు, నిన్ను బాధ్యతగా ముందు పెట్టిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు బస్ డ్రైవర్ గా ఉన్నారు, మీకు పర్ఫెక్షన్ లేదు, అయినా నేను సీట్ లోంచి దిగా నేను డ్రైవింగ్ చేస్తాను, అప్పుడు వెనక కూర్చున్న వాళ్ళకి రెస్పెక్ట్. సో ఈ యొక్క లక్షణము ఒకటైతే, రెండో విషయం ఏంటంటే, వీళ్ళకి అసుర లక్షణాల్లో వీళ్ళు ఎదుగుతున్న క్రమంలో, వీళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ప్రణాళికాబద్ధంగా వీళ్ళు సమాజంతో అన్ని రకాల పరిస్థితులు, అన్ని రకాల వ్యక్తుల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళలేనటువంటి ఒక నాయకత్వపు లక్షణాలు వీళ్ళు పెంచుకోరు. వీళ్ళలో మీకు నాయకత్వపు లక్షణాల కన్నా ఎక్కువగా నియంత్రణ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ తప్పు కాదు మేడం, నాలో మీలో అందరిలో ఉంటాయి. కానీ
అవి కార్యాచరణకు వచ్చేటప్పుడు మీకు వాటి మీద దృక్పథం ఉందా లేదా, మీకు అవగాహన ఉందా, అవగాహన ఉంటే ఇది మీకు హామ్ చేయదు, ఇంకొకళ్ళకి హామ్ చేయదు. ఓకే, యు గాట్ మై పాయింట్. దీనివల్ల మీకు చెడు జరగదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెడు జరగదు, అవగాహనతో ఉంటే. ఇది అవగాహన రాహిత్యంతో ఉన్న వాళ్ళే ముఖ్యంగా దీపావళి నరక చతుర్దశి రోజు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇంట్లో దీపం వెలిగిస్తున్నారో, మీరు ఎప్పుడైతే ఒక నరకాసురుడి యొక్క దిష్టి బొమ్మను తగలెడుతున్నారో, అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ తగలబడుతున్న దాంట్లో నాలో ఉన్నటువంటి ఈ అసుర లక్షణం అంటే కూడా చాలా సింప్లిఫై చేశారు అనమాట. కలియుగంలో అసుర లక్షణం అంటే ఇట్స్ నథింగ్ బట్ యువర్ పర్సనాలిటీ, ట్రైట్స్ అండ్ ఫ్లాస్. అందులో తగలబడుతున్న దాంట్లో ఈ యొక్క లక్షణం ఎంతవరకు మీరు తగలబెడుతున్నారు అంటే, మీరు అవగాహన ఉంటే తగలబడుతుంది. నిజంగా ఒక మనిషి తనలో ఉన్న రాక్షస లక్షణాన్ని, అసుర లక్షణాన్ని తగలబెట్టగలుగుతాడా, మార్చుకోగలుగుతారా? ఆ శక్తి మనిషికి ఉందంటారా? అదే అవగాహన. మీరు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నది అవగాహన కదా. ఇప్పుడు మీరు ఒక ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. మీరు ఒక చిన్న కొండ ఎక్కలేని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఏమెక్కుతారు? కరెక్టే. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాను అని ఇంట్లో రోజు పోస్టర్ పెడతారు. రోజు అందరికి చెప్పుకుంటాను, నేను ఎవరెస్ట్ శిఖరం నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరి అంటాడు. కానీ వాడు చూస్తే ఇంట్లో గుమ్మం కూడా దాటాడు. వాట్ మై పాయింట్. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ యొక్క సారాంశం అంటే, జీవితంలో అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్. అవగాహన పెంచుకునే క్రమంలో మనకి మానసిక పరమైనటువంటి అంశాలే అవరోధంగా మారతాయి. ఈ అవరోధంగా మారేటువంటి విషయాల్ని ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో రాశి రూపంలో ఏం చెప్పబడింది, ఈ అవగాహన పెంచుకునే క్రమంలో మనం ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటాము, వైఫల్యాలు చూస్తాము. కానీ అన్నిటిలో మీ ముందు నుంచునేది ఈ అసుర లక్షణాలు, దైవ లక్షణాలే తప్ప మిగతా అది ఏలేదు. మిగతా అంతా కూడా మీరు సృష్టించుకున్నటువంటి మాయ. మిగతాదంతా ఈ ఫ్యాక్ట్స్ పక్కన పెడితే మిగతా అంతా ఫిక్షన్ మేడం. ఇవన్నీ ఏంటి? ఇన్విజిబుల్ ఫ్యాక్ట్స్. బట్ మీరు ఏదైతే ప్రపంచానికి ఇప్పుడు మీరు చెప్తారు, రేపు ఎందుకు నువ్వు జాగింగ్కి వెళ్ళలేదంటే, రేపు వద్దు, రేపు నాకు మూడు బాగాలేదు, లేకపోతే రేపు వద్దు, రేపు ఆదివారం ఇంట్లో అలాంటివి అడగాలే గానీ ఎన్ని వంకలు చెప్తారో మన వాళ్ళు కదా. ఇది వంకలు చెప్పి తప్పించుకునే వాళ్ళకి ఇది పనిచేయదు. ఆధ్యాత్మిక జ్యోతిషం అంటే ఏంటంటే, నీతో నువ్వు మాట్లాడుకునేది ఆధ్యాత్మికత. బయట ప్రపంచానికి నువ్వు చెప్పేది వ్యవహారం. మీరు స్నానం చేశారా లేదా ప్రపంచానికి అవసరం లేదు, అడిగితే చెప్తారు. అబద్ధమైన చెప్పచ్చు, నిజమేం చెప్పచ్చు. కానీ మీకు తెలిసి ఉంటది. ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం ఇష్టం లేదు, అయినా మీరు ఏం చేస్తారు? ఇంటికి వస్తే కాఫీ టీ తాగిపిస్తారు, భోజనం పెట్టి పంపిస్తారు. కానీ మనసులో భావం ఏంటి? అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అది రాశి రూపంలో అద్భుతంగా చెప్పింది జ్యోతిష్ శాస్త్రంలో. దీనిని వీళ్ళు ముఖ్యంగా ఏ రోజు, నరక చతుర్దశి రోజు గనక వీళ్ళు దీన్ని ఆ అవగాహనతో గనక వీళ్ళు గనక ఆ నరకాసురుడి యొక్క దహనం జరుగుతున్నప్పుడు దాంట్లో అది దహించబడుతుందా లేదా అన్న విషయాన్ని కనుక గమనిస్తే, ఎన్నో రోజులుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించిన కావచ్చు, ఎప్పుడైతే అది తగలబడుతుంటుందో పాడ్యమి విధి నుంచి వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మ ఫలితమే మారుతుంది మేడం. గుర్తుపెట్టుకోండి, కర్మ ఫలితమే మారిపోతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, మనకి ఇంకా ఏదో గుడ్ టైం రావాలి, ఆ గుడ్ టైం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు వస్తే నేను మళ్ళీ ప్రోగ్రెస్ అవుతాను. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఇలాగే అడుగుతుంటారు, గ్రహస్థితులు మారుతున్నప్పుడే. అందరూ అదే అంటున్నాను, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు, గ్రహస్థితి మారినప్పుడు మన తలరాత మారుతుందిలే. ప్రస్తుతం మన జాతకం తలరాత అంటే ఏంటి అంటే, నాకు ఉద్యోగం రాకపోవడం తలరాత అంటాడు. మొన్న కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమా థియేటర్కి వెళ్ళి నాకు టికెట్ దొరకలేదు అంటాడు. అవును, చిన్న చిన్న కాసెస్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ దీపావళి రోజు ఆ దీపం వెలుగులో ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళలో ఏ గుణాలు ఉన్నాయి, దైవ గుణాలు ఉన్నాయా, అసుర గుణాలు ఉన్నాయా, ఉంటే అసుర గుణాలని ఎలా త్యజించుకోవాలి, వాళ్ళ జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి. కొత్త నిర్వచనం చెప్పారు మీరు దీపావళికి. నేను ఏదైనా కొత్తగా చెప్తాను. రీసెర్చ్ చేస్తే మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. మీరు ఒక పుస్తకం చదివారు, పలానా గురువు గారు చెప్పారు, ఆ గురువు గారి పరిధిలో గురువు గారు చెప్పిన దాన్ని దాటి మాట్లాడకూడదు, ఆలోచించకూడదు అనుకుంటే ఒక విశ్లేషణ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పరిశోధన చేస్తారో, ప్రతి మనిషిలో జ్యోతిష శాస్త్రంలో చెప్పినటువంటి భావ జ్యోతిషం ఏదైతే చెప్పిందో అదే కనిపిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి మేడం, జ్యోతిషం ఫలిత సిద్ధాంతం కాదు. ఫలితం చెప్పచ్చు, గుర్తుపెట్టుకోండి, ఫలితం చెప్పచ్చు, కానీ అది సిద్ధాంతపరంగా భావమే. ద్వాదశ భావాలను ఉంటుంది తప్ప ద్వాదశ ఫలితాలు అన్నది జ్యోతిష్యులు తయారు చేసింది. సిద్ధాంతం వేరు మేడం. సిద్ధాంతం ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ వేరు, ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్టర్ వేరు కదా. అవునా కదా, ఒక డాక్టర్ వేరు, ఎంటైర్ మెడికల్ ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం మూలాలన్నీ కూడా ద్వాదశ భావాలని చెప్పండి. భావం అంటే ఏంటి? మీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసే. ఓకే,
మీ మనస్సుని మీరు చూసుకోకుండా ఎవరు చూడగలుగుతాడు? ఎవరు చూడలేరు. కాబట్టి మన పూర్వీకులు ఎన్ని వందల వేల సంవత్సరాల కిందనే ఇవన్నీ కూడా వీళ్ళకి ధార్మిక పరంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చెప్పారు. ఇంత సింపుల్ గా చెప్తే కూడా మన మనోభావాలు దెబ్బతింటున్నాయండి, మీరు ఏంటి ఇలా చెప్తున్నారు, ఫలితం చెప్పమంటే అంటారు. సో ఆ స్థాయి వ్యక్తులకి ఈ భావ రూపంలో చెప్పేటువంటి జ్యోతిష్య శాస్త్రం ఎక్కదు మేడం, ఆధ్యాత్మిక రూపంలో ఎక్కదు. మనం రోజు ఏమనుకుంటామంటే మనం గుడికి వెళ్తున్నాము, లేకపోతే మనం పలానా మన మతపరమైనటువంటి కార్యాచరణ చేస్తున్నాం, మనం తప్పకుండా స్వర్గానికి వెళ్తాం అనుకుంటారు. కానీ అక్కడ భగవంతుడు నిజంగా భావము అన్న పదాన్ని కనుక సృష్టించకపోతే నువ్వు ఏం చేసినా జీవితంలో నరకం కన్నా వెళ్తావు లేదా స్వర్గానికి వెళ్తావు అని చెప్పేసి అయిపోతుంది కదా. మీకు కర్మ అన్న పదం ఎందుకు వచ్చింది? ఇవన్నీ జ్యోతిషంలో చర్చించబడినటువంటి విషయాలు మేడం. ఇవన్నీ కూడా డికాషన్ ఫిల్టర్ చేసినట్టు ఇవన్నీ ఫిల్టర్ చేసి రాశారు జ్యోతిషంలో. విచిత్రం ఏంటంటే వీటి మీద ఎవరు కూడా మాట్లాడరు. మాట్లాడిన చాలా మంది అర్థం చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇది చాలా డీప్ సబ్జెక్ట్, చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. లేదంటే దీపావళికి సంక్రాంతికి ఊటిగా బట్టలు మార్చుకోవాలి, మీరు అన్నట్టు ఇల్లు కడుక్కోవాలి, పిండి మంటలు తినాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఆ ఒక్కరోజు హ్యాపీగా ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సేమ్ రిపీట్. సో ఆధ్యాత్మిక జ్యోతిషం చెప్పేది అదే మేడం, స్వీయ సంస్కరణని చెప్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళందరికీ నిజంగా వాళ్ళు గొప్ప గొప్ప లక్షణాలు ఉండల్లో నేను అడ్మైర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంస్కరించుకుంటారు. వాళ్ళకి ధర్మం తెలిసి ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ధర్మం తెలిసి ఉంటుంది. దే నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. వృషభ రాశి వాళ్ళు సొంత తల్లి విషయంలో బయట వాళ్ళ విషయంలో వేరు ఉండరు. అది రాంగ్ అనుకుంటే తల్లికైనా రాంగ్ అని చెప్తారు, బయట స్త్రీకైనా రాంగ్ అని చెప్తారు. ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తారు. కానీ అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళకి పరిస్థితుల వల్ల వాళ్ళు మౌనంగా ఉండాల్సి వస్తుందో, లేకపోతే అధర్మం జరుగుతున్నా కానీ మౌనం వహించాల్సిన పరిస్థితులు వస్తే వాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే దే నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, దే నోస్ వాట్ టు డిస్క్రిమినేట్, వాట్ నాట్ టు డిస్క్రిమినేట్. But only it is because of the compulsion, environment and the circumstances, they are born to accept certain things and remain silent. But వాళ్ళకి ధర్మం, what is right, what is righteousness, they knows. ఇవన్నీ కూడా ధార్మిక లక్షణాలు మేడం. మనం ధార్మిక లక్షణాలు అంటే ఏమనుకుంటామంటే ఏదో మిరాకిల్స్ చేస్తే ధార్మిక లక్షణాలు అంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం సినిమాలు చూసి అట్లా చెడిపోయాం. మనకు చిన్నప్పటి నుంచి కూడా మీరు చూడండి, దేవుడు అంటే గుణము, ఒక లక్షణము, ఒక క్వాలిటీ అని చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పలేదు. దేవుడు ఊహించుకోవడం. వాళ్ళందరూ మనం ఎవరినైతే దేవుళ్ళుగా భావిస్తున్నామో వాళ్ళందరికీ ఒక్కొక్క కథ ఉంది, ఒక్కొక్క పురాణ కథలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు, వాళ్ళు ఎలా మార్గదర్శకులు అయ్యారు వాళ్ళు. సో మనం కూడా మన నిత్య జీవితంలో వచ్చేటువంటి ఈ సమస్యలు చాలా చిన్నవిగా చూస్తాం. ఎప్పుడైతే మనం ఆ స్థాయిలో ఆలోచిస్తాం, సమస్యలు కావు, దట్ ఇస్ ఎ ప్రక్రియ. సమస్య అని కూడా అనకూడదు, సమస్య కాదు, సమస్య కాదు మేడం, అదొక ప్రక్రియ. జీవితంలో మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు, ఏమన్నా కావచ్చు. నా ఒక్కడికి అయింది, పక్కనోడు కాలేదు కాబట్టి నా ఒక్కడికి అయింది. గాట్ మై పాయింట్. లైఫ్ ఈజ్ అ ర్యాండమ్ ప్రాసెస్ మేడం. అంటే మనకి యాదృశ్చికంగా జీవితంలో జరిగే ప్రతిదాన్ని కూడా మనం ప్రణాళికాబద్ధంగా మనం ఊహించుకున్నట్టు జీవితం జరగట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫలిత జ్యోతిష్యాన్ని నమ్ముతాం. ఎందుకంటే మంచి టైం ఎప్పుడు వస్తుంది, బ్యాడ్ టైం ఎప్పుడు పోతుంది, మనం ఏం చెయ్యం, దానికోసం ఎదురు చూస్తాం. రెండోది ఏంటంటే మనకు ఒక ఆత్మసంతృప్తి కదా అది. నాకు ఎప్పుడో నేను నిమిత్త మాత్రుడిని, నా బ్యాడ్ టైం కి, నా ఫెయిల్యూర్స్ కి నేను నిమిత్త మాత్రుడిని. అది పోవాలంటే నేను ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వెయిట్ పెరుగుతామేమో అని చెప్పి మన పరిస్థితులు ఏం మారవు. వెయిట్ చేస్తుంటారు కానీ వాళ్ళలో ఆత్మశుద్ధి చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అన్న యాంగిల్ ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా, ఈ వీడియో చూసేంత వరకు కూడా చాలా మందికి అవగాహన లేదు. టు బి ఫ్రాంక్, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆత్మశుద్ధి అన్నది అసలు ఎక్కడా ఎవరు మాట్లాడట్లేదు. ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి, మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి, అంతే. మీరు ఆత్మశుద్ధి అని చాలా పెద్ద పదం వాడారు. అవునా? నార్మల్ గా ఏంటంటే యూ పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. నువ్వు నరక చతుర్దశి రోజు ఆ నరకాసురుడు అక్కడ దగ్ధమైపోతుంటే ఆ నరకాసురుడిని ఎందుకు చంపారు, ఆ నరకాసురుడిని ఎందుకు మనం కాలుస్తున్నాము ఇవాళ? ఎందుకు? అది మనకి ఈగో సాటిస్ఫాక్షన్ వాడు కాలిపోతుంటే కాదు కదా. ఆ నరకాసురుడు అనేవాడు మనకి మన భావ రూపంలో, మన సంస్కార రూపంలో మనలో ఉంటాడు, ప్రతి మనిషిలో ఉంటాడు. అర్థమైందండి? ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనకి భావ రూపంలో, సంస్కార రూపంలో ఒక గొప్ప పరిణితి చెందినటువంటి ఒక మనం ఏమంటారు పరిశుద్ధాత్ముడి రూపంలో ఆయన మనలో ఉంటాడు. మనం దేన్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తున్నాము డే టు డే లైఫ్ లో ఈజ్ ఆల్ ద మెచ్యూరిటీ ఎవ్రీ వన్ హ్యాస్ టు పర్సీవ్ డ్యూరింగ్ దీపావళి. ఇది కనుక వాళ్ళు పర్సీవ్ చేయగలిగితే వాళ్ళు అనుభూతి పొందిన దీపావళి వేరు, దీపాలు వేరు, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానజ్యోతి నిరంతరం ఉంటుంది. అది దాన్ని ఆత్మ అంటాం మనం.
దాన్ని కప్పేసేది ఏంటి అంటే ఈ వ్యవహార శైలి. ఈ వ్యవహార శైలినే కలియుగంలో 2 రకాలుగా చెప్పారు. అసురుల సంస్కార రూపంలో చెప్పారు. ఈ ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎన్లైటెడ్ సోల్ కింద చెప్పచ్చు. ఇప్పుడు వృషభ రాశి వారు ఫైనల్ గా దీపావళి రోజు సింపుల్ గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారో, ఇప్పటి వరకు జీవితంలో ఇది కేవలం ఎవరు చెప్తున్నారు, జీవితంలో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, లేకపోతే మనం ముందుకు వెళ్తున్నాం కానీ జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగట్లేదు, ఎంతో అంత వస్తుంది తప్ప పూర్తిగా మనకి అనుకూలంగా లేదు అనుకునే వాళ్ళకి ముందుగా ఒక విషయాన్ని గ్రహించండి. ఏంటంటే వృషభ రాశి వాళ్ళు మొండిగా పట్టుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో, దేనైతే మొండిగా పట్టుకుంటారు, అది కుటుంబము, ఆర్థికం. వీళ్ళు 2 విషయాల వల్ల సఫర్ అవుతారు మేడం. ఒకటి ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతారు, రెండోది ఫైనాన్స్ వల్ల. మిగతా ఏ విషయాలను పెద్ద పట్టించుకోరు. మీ కుటుంబంలో మీ యొక్క ఆధిపత్యము లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ ఇది మీరు నడపాలి అని అనుకుంటున్నారు అండి, వదిలేయండి. ఇట్లా మీ సొంత పిల్లలు, భార్య, భర్త, అన్నదమ్ములు, అక్కజళ్ళు ఎవరికి సంబంధించినవైనా వదిలేయండి. నరక చతుర్దశి రోజు, దీపావళి రోజు అంత ఈజీగా మనం వదిలేయడం కాదు. ప్రపంచాన్ని మీరు చాణక్యుల్లాగా మీరు మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది వదిలేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దీన్ని వదిలేయాలంటే చాలా గేట్లు దాటాలి. మీరు అహంకారంతో డెవలప్ చేసుకున్నటువంటి గేట్లు దాటాలి. అహంకారం అంటే పొగరని కాదు. మీరు దేని ద్వారా అయితే మీరు గుర్తింపబడ్డారో, దేన్నైతే మీరు అడాప్ట్ చేసుకున్నారో అదంతా కూడా ఈగో కిందకి వస్తుంది. ఇది వదిలేసుకోవాలి. రెండోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అసుర లక్ష్యం ఏంటంటే, వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం విపరీతమైన అప్పులు చేయడం, ఒక అప్పు క్లియర్ చేయడం కోసం ఇంకో చోట అప్పు చేయడము, ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మేడం. ఈ టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని కూడా వీళ్ళు ఈ 2 days సైలెంట్ వదిలేయండి. అంటే ఒకటి ఫ్యామిలీలో అడ్మినిస్ట్రేషన్ అండ్ యువర్ ఇండివిజువాలిటీ పక్కన పెట్టండి. ఎవడు ఎలా ఉంటాడు, ఎవరికి ఏం జరగాలో జరుగుతుంది, మీరు వాళ్ళు వదిలేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నేను అనుభవంతో చెప్తున్నాను, అంటే రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. వృషభ రాశిలో చాలా మంది 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒంటరిగా ఉండిపోయారు. కారణం ఏంటి? వాళ్ళ ఆధిపత్య ధోరణి, మొండితనం ఉంటుంది చూడండి. దానివల్ల వీళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళని దూరం అయిపోతారు. వీళ్ళ స్నేహితులు, బంధువులు కూడా వీళ్ళకి వదిలేస్తారు. అంటే 45-50 years ఏజ్ లో చాలా మందిని చూశాను. అంటే ఈ ఒంటరితనము, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు పేరు చెప్పకూడదు కానీ ఒక ఫేమస్ లెజెండరీ సింగర్, తెలుగు సింగర్ ఆమె, మలయాళీ సింగర్ ఆమె లాస్ట్ 20 years నుంచి యాంటీ డిప్రెసెంట్స్ వాడుతుంది. ఇది ఎవరికి తెలియని విషయం. వృషభ రాశి, పేరు చెప్పకూడదు. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ 2, ఒకటి ఫ్యామిలీ, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ దీపావళి, నరక చతుర్దశి, అమావాస్య రోజు, ఈ 2 రోజులు ముఖ్యంగా వదిలేసేయండి. రిలాక్స్డ్గా ఉండండి. ప్రపంచం మనం మళ్ళీ ఏం మారదు. మనం ప్రపంచాన్ని ఏమి చేయము, శాసించలేము. కాబట్టి మనలో మనం ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నాము, మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే యూ బికమ్ ద కంప్లీట్ సెల్ఫ్ సెంటర్డ్. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే నేను అనే స్థితికి వెళ్ళిపోండి, నేను నాది అనే స్థితికి వెళ్ళిపోండి. మిగతాదంతా వదిలేసేయండి. ఆ 2 days వాళ్ళు ఉండగలుగుతారా మేడం? ఉండలేరు. 1,000,000 మందిలో ఒక్కడు కూడా ఉండలేడు. ఎందుకంటే మనకి ఇలా ఎవరు చెప్పలేదు. ఇది మెయిన్ పాయింట్. ఎవరు చెప్పలేదు. ఎవరికి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనసుని నిగ్రహించుకోవాలి, స్వీయ అవగాహన. ఈ చిన్నది పాటిస్తే నరక చతుర్దశి, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, మీ యొక్క జీవితంలో మీరు ఊహించుకున్నవి, గతంలో జరగనివి, పెను మార్పులు, అద్భుతమైన మార్పులు, మంచి దిశగా వెళ్ళడానికి ఈ దీపావళి మీకు నాంది పలుకుతుంది అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. మహా అద్భుతంగా చెప్పారండి నాగనాథ్ గారు. వృషభ రాశి వారికి ఈ దీపావళి తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుందాం. ప్రక్రియ కూడా చెప్పాను. అవును, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.